రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాళ ప్రధాన వార్తలను చూద్దాం. కేసీఆర్ పాపాలే శాపాలు, తప్పులు మీరు చేసిన నిందలు మాపై మోపుతారా, ప్రాజెక్టులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం చేశారు, 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం జరిగింది, పాపాలు చేసి ఉద్యమం చేస్తానంటే ప్రజలు చెప్పుతో కొడతారు, శాసనసభలో చర్చకు వస్తారా, ద్రోహులెవరో తేలిపోతుంది, ప్రాజెక్టులు జలాలపై 2 రోజులు చర్చిద్దాం, నిజాలు తేలుద్దాం, శ్వేతపత్రం తెస్తాం, మైక్ కట్ చేయి, ఎంత అయినా మాట్లాడండి అంటూ బీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి ప్రతిగా చర్చ పెట్టు సమాధానం ఇస్తాం, ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సవాల్కు రెస్పాండ్ అయ్యారు హరీష్ రావు. పోతిరెడ్డిపాడుపై అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమే, కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా మేము ప్రాజెక్టులు అప్పగించలేదు, ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేలా విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ కాదా, ధైర్యంగా చర్చకు వస్తామంటూ ప్రతి సవాల్ చేశారు హరీష్ రావు. మేం తిడితే తట్టుకోలేవు, తిట్ల పురాణం బంచై, చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది, కాంగ్రెస్ నికృష్ట పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికే అంటోన్న కేటీఆర్. ఇక తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మనవాళ్లే అంటోన్న రేవంత్ రెడ్డి, తెలంగాణ తల్లి రూపం మారుస్తామంటూ, అలాగే రాష్ట్రగేయంగా ప్రజాకవి అందిశ్రీ రచన ఉంటుంది అంటూ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మనవాళ్లే, వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించిన వార్తను చూడొచ్చు. జగన్ విఫల సీఎం, ప్రజాకోర్టులో శిక్ష ఖాయం, అబద్ధాలతో వంచన చేశాడు, టీడీపీ ఛార్జ్షీట్ విడుదల చేసిన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఒకే రోజు 2 దఫాలుగా అగ్రనేతల భేటీ జరిగింది. కానీ ఖరారు కాని సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక అనే వార్తను చూడొచ్చు. పరువు కోసం ఉమ్మడి సభలు, తన సభలకు జనం రాకపోవడంతో జనసేనతో కలిసి సభల నిర్వహణకు చంద్రబాబు ప్లాన్ చేస్తూ ఉన్నారనే ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. 2 దఫాలు చంద్రబాబు పవన్ చర్చలు సుదీర్ఘంగా జరిగినా, చాలా చర్చించినా సీట్లపై తేల్చకుండా సందిగ్ధం నెలకొంది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు అనే వార్తని సాక్షి హైలైట్ చేస్తోంది. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జగన్, అమరావతిపై ఎందుకు మాట మార్చారు, పోలవరంపై పవన్కు ఎంతో శ్రద్ధ ఉంది అంటూ ఉన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మచిలీపట్నం సీటు ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తూ ఉన్నారు అనేది సమాచారం. ఇక ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం బీఏసీ సమావేశం, 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇక భారతీయ జనతా పార్టీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామంటోన్న సిపిఐ, ముగిసిన సిపిఐ జాతీయ సమితి సమావేశాలు. భారతీయ జనతా పార్టీలో చేరాలని, తనపై ఒత్తిడి చేశారని, ఆ పార్టీలోకి వెళితే కేసులు లేకుండా వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఇవి ఇవాల్టి ప్రధాన వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు